హలో అండి, శనగపిండితో మురుకులు తయారీ విధానం చూద్దాము. పసుపు, కారము, జీలకర్ర, సాల్ట్, సోడా పొడి, ఆయిల్, శనగపిండి 1 కేజీ. సాల్ట్, కారము మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇవన్నీ పిండిలో వేసేయాలి. పిండిలో వేసేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్, కారము, పసుపు, సోడా పొడి, జీలకర్ర వేసి బాగా కలిపిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసుకొని కలపండి. ఇలా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పక ట్రై చేయండి, షేర్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి పిండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కలిపిన తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ మురుకుల పిండి ఏ రకంగా ఉంటుందో అలా కలుపుకోండి. మరి వాటర్ ఎక్కువగా వేయద్దు, కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోండి. మంచి స్నాక్స్ అండి ఇవి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ చాలా బాగుంటాయి. ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరి నీళ్ళగా కలుపుకోవద్దు. ఇలా మీడియం కలుపుకోండి. ఇది మురుకులు వత్తే మిషన్ అండి. అది ఒత్తేసి ఎనికి లాగేసేస్తే ఇలా ఓపెన్ అవుతుంది.